పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో సీఎం జగన్ పేదల పక్షాన నిలబడ్డారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రీస్తు రాజాపురంలో 5 కోట్ల నిధులతో 42 అభివృద్ధి పనులకు మంత్రి తానేటి వనిత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని చెప్పారు. వాలంటీర్ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందించామని తానేటి వనిత తెలిపారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదనంగా డివిజన్కి ₹1 కోటి కేటాయించి ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి, అందించాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు స్పెషల్గా 5 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించి ఈరోజు 3,76,00,000 దాదాపుగా ₹4 కోట్ల ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం. ఈరోజు మా అందరి సోదరిమణి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగానే కాకుండా ఈరోజు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి మనకి సహకరిస్తున్న మన హోంమంత్రి తానేటి వనిత గారి చేతుల మీదుగా ఈరోజు ఎంత మంచి కార్యక్రమం శంకుస్థాపన చేసుకోవడం నిజంగా చాలా ఆనందమైన విషయం. అదేవిధంగా మరొక సోదరిమణి మన నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు ఒక సహకారంతో ఏ కార్యక్రమం అడిగినా వెంటనే స్పందించి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని చెప్పనే లక్ష్యంతో ఈరోజు మేయర్ గారు మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఆమె గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మీకోసం ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రోజున నిధులు తీసుకొచ్చి ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి అందించాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున 42 వర్కులు ఈ రోజున ₹5 కోట్ల తీసుకురావడం జరిగిందండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి స్పెషల్ గ్రాంట్ కింద. మరి ఈ రోజున మీ అందరికీ కూడా తాను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ